నమస్తే. వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. సంచలన దర్శకుడు ఆర్‌జీవీని పోలీసులు ఆర్‌జీవీ ఇంటికి వెళ్లారు అరెస్ట్ చేయడానికి. గతంలో ఆయనకు 2 సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆర్‌జీవీ ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడికి వెళ్ళలేదులే స్పీడ్ పెంచిన ఏపీ పోలీసులు అని చెప్పేసి. సో, ఇక్కడ ఆర్‌జీవీ ఆయన షూటింగ్‌లో ఉన్నట్టు గతంలో నోటీస్ ఇచ్చినప్పుడు చెప్పిండు. ఇక ఆ తర్వాత ఇప్పుడేమో నేను వస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆయన రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఒక సీనియర్ స్టార్ హీరో ఫార్మ్ హౌస్‌లో ఆర్‌జీవీ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌జీవీ వచ్చి లొంగిపోతాడు అని కూడా తెలుస్తుంది. ఇక ఆర్‌జీవీ ఆర్‌జీవీకి సంబంధించిన అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక ప్రెస్ మీట్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ మీడియాని అడ్రెస్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు పవన్ కళ్యాణ్‌ని ఆర్‌జీవీ అరెస్ట్‌కు సంబంధించి ఆయనను అడిగినారు. సో, ఆయన అడిగినప్పుడు ఆయన మన పని మనం చేసుకుంటూ పోవాలి. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అని చెప్పారు. సో, ఆర్‌జీవీ పైన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. సో, ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒక్కటే గుర్తొస్తుంది. ఆర్‌జీవీ చాలా సినిమాలు తీశాడు. చాలా బయోపిక్‌లు తీశాడు. చాలా సెటైరికల్ తీశాడు. వన్ సైడెడ్ పొలిటికల్ సినిమాలు తీశాడు ఆర్‌జీవీ. కానీ ఆర్‌జీవీ పరిటాల రవీంద్ర గారి 'రక్త చరిత్ర' పార్ట్ 1లో హీరో ఎంట్రీ ఉంటుంది. పరిటాల రవి గారి క్యారెక్టర్ ఎంట్రీ అయినప్పుడు 'దొరికితే చస్తావు' అనే సాంగ్ ఉంటది. సో, ఉరుకు 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 దొరికితే చస్తావు అనేది. సో, ఇక్కడ ఆర్‌జీవీకి యాప్ట్‌గా అదే సాంగ్ సెట్ అయినట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిగెత్తుతున్నాడు. విచారణకు రమ్మంటే రాలేదు. సెకండ్ టైమ్ నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా తీసుకొని వస్తా అని చెప్పి విచారణకు పోలేదు. పోలీసులకు మెసేజ్ చేస్తుండు షూటింగ్‌లో ఉన్నా అని. కానీ ఇప్పుడు పరిగెత్తుతుండు. ఇంట్లో లేకుండా, అటు గెస్ట్ హౌస్‌లో లేకుండా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే స్టేట్ పోయినట్టు, వేరే వాళ్ళతోని చొప్పించి, తర్వాత ఐపీ అడ్రెస్ వెతికితే శంషాబాద్‌లో ఉన్నట్టు, ఆయన పరుగులు, పరుగులు పెడుతున్నాడు. తప్పించుకుంటున్నాడు ప్రభుత్వం నుంచి. సో, ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు సినిమాలు తీసినప్పుడు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏదైనా కౌంటర్ ఉన్నా గూడా, రీసెంట్‌గా తెలంగాణలో ఒక మంత్రి కొండ సురేఖ నాగార్జునను, సమంతాని విమర్శించింది. నాగార్జున సమంతాని కేటీఆర్ వద్దకు పంపమంటే పంపలేదు. అందుకే కన్వెన్షన్ సంబంధించిన ఇష్యూలో ఆమె ఇట్లా మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆర్‌జీవీ బయటకొచ్చిండు. బయటకొచ్చి ఆయనది సందర్భం లేకపోయినా, లేకపోతే అది ఎవ్వరి ఇష్యూ అయినా కూడా బయటకొచ్చి ఆర్‌జీవీ మాట్లాడుతుంటారు. అవును. అక్కడ కొండా సురేఖ తిట్టింది నాగార్జునని. సారీ చెప్పింది సమంతకి అనే సెటరికల్ మాటలు మాట్లాడినాడు. ఎప్పుడైనా ఎవరో 2, 3 ఇయర్స్ బ్యాక్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు? న్యూ ఇయర్ తెల్లారి ఎట్లుంటదో అలాగే ఉంటది. ప్రతిరోజులాగే ఉంటది. దానిలో కొత్తేముందని. అంటే ప్రతి ఇష్యూలో స్పందించే ఆర్‌జీవి తన సొంత ఇష్యూ. నువ్వు గతంలో ఎందుకు 'వ్యూహం' సినిమా తీసినావు? ఎందుకు 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా తీసినావు? ఎందుకు లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ ఎందుకు చేసినావు అని పోలీసులు విచారణకు హాజరు కమ్మంటే హాజరు కాకుండా ఆయన సినిమాలో ఉన్నటువంటి పాటలాగా దొరికితే చస్తావన్నట్టు దొరికితే చస్తానేమో అనే భయంతో ఆయన పరిగెడుతున్నాడు. ఆల్రెడీ మనం చూసినాం. ఆర్‌జీవి గతంలో ఎన్ని ట్వీట్లు పెట్టినాడు, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టినాడని. సో, అవన్నీ మనకిప్పుడు కనిపించవు. ఎందుకంటే అవన్నీ కూడా తీసేసినారు. సో, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే వైసీపీ హయాంలో వీటినన్నిటిని పబ్లిసిటీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. వర రవీందర్ రెడ్డి గాని, బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఇప్పుడు శ్రీరెడ్డి, పోసానికి కూడా ఇచ్చినారు ఆల్రెడీ నోటీసులు. సో, ఇప్పుడు ఇక్కడ ఆర్‌జీవీకి నోటీసులు ఇచ్చినారు గానీ ఆర్‌జీవీ హాజరవ్వట్లేదు. సో, ఆర్‌జీవీ హాజరవుతే ఎట్లా ఉంటది? అరెస్ట్ అవుతే ఎట్లా ఉంటది? రిమాండ్‌కి పోతాడా? లేదా విచారణలో ఏం జెప్తాడు? శ్రీరెడ్డి అంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నానని జెప్పేసి వీడియో రిలీజ్ చేసింది. కానీ ఆర్‌జీవీ మాత్రం అలాంటి పని జేయట్లేదు. సో, ఆయన లొంగిపోయి ఏం జేస్తారు? లొంగిపోయినాక ఒప్పుకుంటారా? లేకపోతే ఆయనకేమైనా శిక్ష పడుతుందా? అనేది చాలా మంది ఈగర్‌గా వెయిట్ జేస్తున్నారు చూడ్డానికి. సో, ఇప్పుడు మాత్రం ఆయనని ఒక స్టార్ హీరో కాపాడుతున్నారంటే, ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో గాదు 'అక్కినేని నాగార్జున' అని కొన్ని పుకార్లు గూడా బయటకొస్తున్నాయి. సో, ఎవరు ప్రొటెక్ట్ చేశారు? లేదా ఆయన ఎవరు ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు? ఎవరు ఆశ్రయం కల్పించారు? ఇవన్నీ పక్కకు పెడితే ఆర్‌జీవీ తప్పు చేసినట్లుగా బయటకొచ్చింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి ఆర్‌జీవీ. జరిగిందక్కడ చెప్పాలని చెప్పేసి పోలీసులు అంటున్నారు. సో, ఆర్‌జీవీ అరెస్ట్‌పై అయితే పవన్ కళ్యాణ్ స్పందించారు. కానీ ఆయన నామ్‌కే వాత్సే స్పందించినట్టుగా స్పందించాడు. కానీ పెద్దగా పవన్ కళ్యాణ్ గూడా ఆర్‌జీవీ పైన స్పందించలేదు. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు బహిరంగంగా గూడా ఆయన విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గూడా ప్యాకేజ్ స్టార్‌గా దేనికి పనికిరాని వ్యక్తిగా ఆర్‌జీవీ చిత్రీకరించారు. సో, ఇప్పుడు ఆర్‌జీవీ అరెస్ట్ అయిన తర్వాత ఎలా ఉంటదో సీన్ చూడాలి మరి.